ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి శక్తిగల నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఈరోజు దేవుడు మనందరికీ అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాగ్దానము, నా గొప్పతనమును వృద్ధి చెయ్యుము, నా తట్టు మరలి నాకు నెమ్మది కలుగజెయ్యుము. కీర్తనల గ్రంథము 71వ అధ్యాయం 21వ వచనం. ప్రియులారా, ఈ చక్కని వాగ్దానం మన గొప్ప దేవుడు తన బిడ్డలమైన మనందరి ఎడల నెరవేర్చి మనల్ని బహుగా ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరుడా, కీర్తనాకారుడు ఒక చక్కని ప్రార్థన చేస్తున్నాడు. యెహోవా, నా గొప్పతనమును వృద్ధి చెయ్యుము, నా తట్టు మరలి నాకు నెమ్మది కలుగజెయ్యుము అని. ప్రియులారా, భక్తుడు తన జీవితంలో ఎదురయ్యే ప్రతి పరిస్థితి విషయమై దేవునికి నిత్యము మొరపెడుతూ ఉంటాడు. తన్ను తాను తగ్గించుకుని దేవునిని హెచ్చిస్తూ ఆయన సహాయాన్ని అడుగుతాడు. ప్రియులారా, భక్తుడు ఎలా అడుగుతాడంటే, దేవా, నాకు దూరముగా ఉండకుము, నా దేవా, నా సహాయమునకు త్వరపడి రమ్ము అని దేవునిని తొందర పెడతాడు. తనకు జవాబు వచ్చేంత వరకు కూడా దేవుని పాదాలను విడువక ఎంతో బ్రతిమిలాడుతాడు. కాబట్టే మనం అదే అధ్యాయంలో సహాయం రావడం కూడా చూస్తాము. ప్రియ సహోదరి సహోదరుడా, ఈనాడు మన ప్రార్థన కూడా ఇలాగే ఉండాలండి. నా దేవా, నా గొప్పతనమును వృద్ధి చెయ్యుము, నా తట్టు మరలి నాకు సహాయం కలగజేయుము. నాకు సహాయం చెయ్యండి తండ్రి, నీ యందే నిరీక్షణ కలిగి ఉన్నాను, నీ తట్టు నా కనులెత్తుచున్నాను, త్వరగా సహాయం చెయ్యి అని ఆకాశమంత ఉన్నతమైన దేవునికి, గొప్ప కార్యం చేసే దేవునికి మనం దినమెల్లా మొరపెట్టే వారిమిగా ఉండాలండి. ప్రియ సహోదరి సహోదరుడా, గడిచిన దినములలో నువ్వెన్నో అక్కరలు కొరతలు కలిగి ఉన్నావేమో. నెమ్మది, సమాధానం, సంతోషం లేక దుఃఖంలో జీవించావేమో. భక్తిహీనుల మధ్య, కీడు కలిగించే వారి మధ్య, అనేకుల మధ్య ఎన్నో సిగ్గుపడే పరిస్థితులను ఎదుర్కొన్నావేమో. నీ సమస్యలను బట్టి, నీ బాధలను, నీ కష్టాలను బట్టి నువ్వు, నీ కుటుంబం అనేకులకు ఒక వింతగా కనిపించారేమో. నీకు హాని కలిగించాలని, నీ అభివృద్ధిని ఆపాలని, నిన్ను నష్టాల పాలు చెయ్యాలని, కష్టాలకు అప్పగించాలని నీ శత్రువులు నిన్ను గూర్చి ఎన్నో మాట్లాడుకున్నారేమో కదా. ఈ పరిస్థితులన్నిటిని బట్టి నీ బలము క్షీణించి బలహీనుడివయ్యావా? పతన స్థితికి చేరుకున్నావా? ప్రియ సహోదరి సహోదరుడా, భక్తుడైతే ప్రతి పరిస్థితిలో దేవుని తట్టు తన చేతులెత్తడం అలవాటు చేసుకున్నాడు. ప్రతి సమయంలో దేవునికి మొరపెట్టి, ఏడ్చి, ప్రలాపించి వెంటనే సహాయం పొందుకునేవాడు. ఈనాడు దేవుడు నీకు కూడా అవకాశాన్నిస్తున్నాడు. నీ మొరలను కూడా వినాలనుకుంటున్నాడు. నిన్ను గొప్ప వ్యక్తిగా అభివృద్ధి పరచాలని, అనేకులకు నిన్ను ఒక వింతైన వ్యక్తిగా మార్చాలని, నీ ప్రాణాన్ని విసిగించిన నీ విరోధులందరూ సిగ్గుపడేలా నీ ఎడల ఆశ్చర్య కార్యమును చెయ్యాలని నిన్ను ఏర్పాటు చేసుకున్నాడండి ఆ దేవుడు. ఆయన నీ ఎద్దుకు రావడానికి, నీకు సహాయం చెయ్యడానికి సిద్ధంగా ఉన్నాడు. మరి నిన్ను నువ్వు సిద్ధపరుచుకున్నావా? నీ దేవుని దృష్టికి నీతిమంతుడవుగా, నీతిమంతురాలిగా కనబడుతున్నావా? ఆయన సహాయాన్ని పొందుకునేంతగా నిన్ను నీవు పరిశుద్ధపరుచుకున్నావా? అయితే ప్రియ సహోదరి సహోదరుడా, నీ గొప్పతనమును వృద్ధి చెయ్యాలని, నీ తట్టు మరలి నీకు నెమ్మదినివ్వాలని ఆ దేవాది దేవుడు, ఆ సర్వశక్తిగల దేవుడు, అద్భుతకరుడు, ఆశ్చర్యకరుడు నీ కొరకు ఎదురుచూస్తున్నాడు. ప్రియ దేవుని బిడ్డ, ఉన్నత స్థితికి ఎదగాలని, గొప్పగా జీవించాలని, ఆశీర్వాదములు పొందాలని, సమస్తము సమకూర్చుకోవాలని నువ్వు ఇంతకాలం మనుషుల తట్టు, లోకం తట్టు మరలి ఎంతో కష్టపడ్డావేమో. అతిగా ప్రయాసపడి ఎంతో నష్టాల పాలయ్యావేమో. ఎంతో మోసగించబడినావా? నెమ్మది లేక సంతోషాన్ని కోల్పోయి బ్రతికావేమో. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ నూతన సంవత్సరంలోనైనా దావీదు వలె దేవునిని కీర్తించుదాము. ఆయన మన ఎడల చేసిన రక్షణ కార్యాన్ని అనేకులకు ప్రకటించుదాము. ఆయన ఆశ్చర్య కార్యములను
తెలిపేవారిమిగా ఉందాము. దినమెల్లా ఆ దేవునికి మొరపెడదాము. ప్రియ దేవుని బిడ్డ, అన్నిటికంటే ముఖ్యంగా మనల్ని మనం తగ్గించుకొని ఆ దేవునిని హెచ్చిస్తూ ఆయన సన్నిధిలో చేరి ప్రార్థించుదాము. దేవునిని బ్రతిమిలాడుదాము. మన ఆపదలు, ఆటంకాలు, మన కష్టాలు పోయే వరకు ఆయనకు ప్రార్థించుదాము. మన కొరతలు తీరే వరకు, మన వ్యాపారంలో, మన ఉద్యోగంలో వృద్ధి పొందే వరకు ప్రార్థించుదామండి. ఆత్మీయంగా ఎదుగుదల కొరకు ప్రార్థించుదాము. మన పిల్లల చదువులు, వారి ఉద్యోగాలు, వారి వివాహాలు, వారి భవిష్యత్తు ఎంతో ఉన్నతంగా వారు దీవించబడాలని పిల్లల విషయమై ప్రార్థించుదాము. పరలోక రాజ్యంలో గొప్ప స్థానం కొరకు ప్రార్థించుదాము. ప్రియ దేవుని బిడ్డ, ఈ విధంగా మన కుటుంబంలో, మన జీవితంలో ఉండే అక్కరలు, అవసరతల కొరకు, కొరతల కొరకు మనము దినమెల్లా ప్రార్థించే వారిమిగా ఉన్నట్లయితే దేవుడు తప్పకుండా వాటన్నిటిని తీర్చి మనకు గొప్ప అభివృద్ధిని కలుగజేస్తాడు. మన గొప్పతనమును వృద్ధి చేస్తాడు. మన తట్టు మరలి మనకు గొప్ప నెమ్మదిని, సంతోషమును, సమాధానాన్ని, అభివృద్ధిని అనుగ్రహిస్తాడు. ప్రియ సహోదరి, సహోదరుడా, ఆ దేవుడు మాట ఇచ్చాడంటే దానిని తప్పకుండా తన బిడ్డల ఎడల నెరవేర్చుతాడు. మీరందరూ నమ్మినట్లయితే ఈ దినమున ఈ వాగ్దానము దేవుడు మీ జీవితంలో తప్పకుండా నెరవేర్చుతాడు. ఈ మాటల మీద మీరు విశ్వాసం ఉంచినట్లయితే నాతో కలిసి ప్రార్థనలో ఏకీభవిస్తారా? ప్రార్థన. మహాపరిశుద్ధుడువైన మా ప్రియ పరలోకపు తండ్రి, కృపా కనికరములు కలిగిన మా గొప్ప దేవ, మీ ఘనమైన, ఉన్నతమైన, పరిశుద్ధమైన, శ్రేష్టమైన నామమునకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నామయ్యా. దేవా, భక్తిహీనుల నుండి రక్షించే దేవుడవు తండ్రి. కీడుల నుండి, అపాయాలు, ఆటంకాల నుండి, ప్రమాదాల నుండి, శత్రువుల చేతిలో నుండి కాపాడే గొప్ప దేవుడవు తండ్రి. అందును బట్టి మీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. దేవా, గడిచిన దినమంతా మమ్ములను కాచి కాపాడినారు, రక్షించినారు. ఈ ఉదయకాల సమయంలో నీ ప్రియ బిడ్డలతో కలిసి మీ మాటలు వినడానికి, మీకు మొరపెట్టడానికి మమ్మను సజీవులనుగా ఉంచారు. ఈ దినమున మమ్మను ప్రేమించి మా స్థితిని ఎరిగి మాకు అనుగ్రహించిన శ్రేష్టమైన వాగ్దానమును బట్టి, మీ ఉన్నతమైన తలంపులను బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. వాగ్దానాలిచ్చి నెరవేర్చే శక్తిగల దేవుడువు తండ్రి. అసాధ్యమైన కార్యములను నీ బిడ్డలేడల జరిగించే తండ్రివి దేవా. అయ్యా, ఈ సమయాన నీ బిడ్డలైన వారందరినీ కనికరించండి దేవా. కృప చూపించండి దేవా. మీరే వారికి గొప్ప సహాయం అందించండి అయ్యా. మీరు మాతో మాట్లాడిన ప్రతి ఒక్క లేఖన భాగాల్ని బట్టి కూడా మీకు వందనాలు. మా గొప్పతనమును వృద్ధి చేసి మా తట్టు మరలి మాకు నెమ్మదినిచ్చే దేవుడుగా, సంతోషమిచ్చే దేవుడుగా, ఆశీర్వాదమును ఇచ్చే దేవుడుగా, మా స్థితినంతటిని మార్చే దేవుడుగా మా జీవితంలో మీరున్నందుకు స్తోత్రములు అయ్యా. ఆనాడు భక్తుడైతే మీ సన్నిధిలో చేరి తన్ను తాను తగ్గించుకొని మిమ్మల్ని హెచ్చిస్తూ మీ గొప్ప సహాయం కొరకు వేడుకుంటూ వచ్చాడు. కాబట్టి మీరు తనను ఎంతగానో ఆశీర్వదించారు, అభివృద్ధి పరిచారు. మీ ప్రేమను బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు దేవా. ఈ సమయాన మేము కూడా మీ సన్నిధిలో సాగిలపడి మమ్మను మేము తగ్గించుకొని మీకు మొరపెడుతున్నాము దేవా. మమ్మను కూడా మీరు అభివృద్ధి పరచండి దేవా, ఆశీర్వదించండి దేవా, ఆత్మీయంగా బలపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈ సమయాన ఎందరైతే ప్రియులు ఏ ఏ సమస్యలతోటి, శ్రమలతోటి, కష్టాలతోటి, ఇరుకులు, ఇబ్బందులతో, వేదనలతో, బాధలతో కృంగిపోతున్నారో, నలిగిపోతున్నారో అట్టి వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి జీవితం పైన ఆశలు కోల్పోయి నిరాశ కలిగే పరిస్థితిలో ఉంటుండగా అట్టి బిడ్డలందరినీ మీరు ఆదరించండి, ధైర్యపరచండి. వారి కన్నిటిని మీరు తొడవండి దేవా. వారికి ఉన్న దుఃఖాన్నంతటిని దూరపరచండి అయ్యా. మీరే బిడ్డలను ప్రతి పరిస్థితి నుండి విడిపించమని, గొప్ప చేయమని, వారి స్థితినంతటినీ మార్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. బిడ్డలలో మీ గొప్ప ధైర్యాన్ని నింపండి దేవా. అయ్యా, ఈనాడు ఎందరైతే ప్రియులు అనారోగ్య సమస్యల చేత బాధింపబడుచున్నారో అట్టి వారందరినీ మీరు ముట్టండి దేవా. ఏ రోగమైనా, ఏ వ్యాధైనా, ఏ జబ్బైనా వారి మీద అధికారం చేయకుండా
మీరే వాటన్నిటినీ గద్దించి పారదోలండి ప్రవ్వా. అయ్యా, నీ బిడ్డలందరినీ ముట్టండి దేవా. ప్రతి అనారోగ్య స్థితి నుండి దూరపరచండి దేవా. మీ గాయపడిన పరిశుద్ధ హస్తంతో తాకండి దేవా. బిడ్డలందరినీ స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు బిడ్డలను బాధించే అపవాది క్రియలను, దురాత్మ శక్తులను లయపరచమని వేడుకుంటున్నాం తండ్రి. ఎంతో కాలంగా పడకలకే పరిమితమయ్యి లేవలేని స్థితిలో ఉంటున్నారో అట్టి బిడ్డలందరినీ కూడా ఈ దినమున మీరు జ్ఞాపకం చేసుకోండి. లేవనెత్తండి దేవా. మిమ్మల్ని మహిమపరిచే బిడ్డలుగా మార్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. కుటుంబ సమస్యలను బట్టి నెమ్మది లేక జీవిస్తున్న వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. నిత్యము గొడవలు, అల్లర్లు, మనస్పర్ధలు, సమాధానం లేని స్థితి అయ్యా, వీటన్నిటి నుండి నీ బిడ్డలందరినీ విడిపించండి. భార్య భర్తల మధ్య ఐక్యత, ప్రేమ అనుగ్రహించండి. విడిపోయిన కుటుంబాలను ఈ దినమున మీరు కలపండి దేవా. కోర్టు సమస్యల నుండి, ల్యాండ్ సమస్యల నుండి బిడ్డలందరినీ విడిపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. భూతగాదాల నుండి, వివాదాల నుండి దూరపరచండి దేవా. నీ బిడ్డలందరి పక్షమున మీరే గొప్ప న్యాయం జరిగించమని బ్రతిమిలాడుతున్నాము దేవా. సహాయం చేయండి. ఈనాడు ఒంటరి జీవితాన్ని జీవిస్తున్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి. ఏ దిక్కు లేక బాధపడుచున్న బిడ్డలందరినీ ఆదరించండి, హక్కున చేర్చుకోండి దేవా. బిడ్డలకు మీరే తోడయుండి మీ రెక్కల చాటున భద్రపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ప్రవ్వా, ఉద్యోగాలు లేక బాధపడుచున్న బిడ్డలకు శ్రేష్టమైన ఉద్యోగాలను అనుగ్రహించండి దేవా. చేతి పనులు చేసుకుంటూ వారి చేతి కష్టం మీద ఆధారపడి బ్రతుకుచుండగా మీరే వారిని ఆశీర్వదించండి దేవా. బిడ్డల కుటుంబాలన్నింటినీ మీరు దీవించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు బీదరికంలో, కరువులో, ఆహారం లేక, వస్త్రాలు లేక, సరైన నివాసం లేక కన్నీరు కారుస్తున్న బిడ్డల కన్నీటిని మీరు తుడవండి దేవా. వారి స్థితినంతటిని మార్చండి దేవా. బిడ్డలందరినీ హెచ్చించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈనాడు ఎంతోమంది బిడ్డలకు చేయడానికి పనులు లేక, కుటుంబాన్ని పోషించే దారి కానరాక బాధపడుచున్న బిడ్డలందరినీ కనికరించండి దేవా. వారికి శ్రేష్టమైన పనులను అనుగ్రహించమని వేడుకుంటున్నాం తండ్రి. అలాగే ప్రవ్వా, ఈ దినమున ఇంటర్వ్యూలకు వెళ్తున్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. మీ యొక్క పరలోకపు జ్ఞానం చేత నింపండి. రకరకాల పరీక్షలు రాయడానికి వెళ్తున్న బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. రాసే హస్తాలను బలపరచండి. బిడ్డలకు గొప్ప విజయాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ దినమున రకరకాల జాబ్స్ కొరకు అప్లై చేస్తున్న వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. రకరకాల పై చదువుల కొరకు అప్లై చేసుకుంటున్న బిడ్డల్ని కూడా మీరు దీవించండి. అలాగే ప్రవ్వా, ఈనాడు గర్భఫలం లేక బాధపడుతున్న భార్య భర్తల బాధను మీరు దృష్టించండి దేవా. వారి గర్భాన్ని తెరవమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రభువా, శ్రేష్టమైన బహుమానాన్ని అనుగ్రహించండి దేవా. వారి ఎడల మీ అద్భుత కార్యాన్ని జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. గర్భిణీ స్త్రీలను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. సుఖమైన ప్రసవం కొరకు సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ప్రవ్వా, అప్పుడే పుట్టిన బిడ్డలను, తల్లిని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఇద్దరికి మంచి ఆరోగ్యాన్ని దయచేయండి. చక్కని క్షేమాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, రక్షణ లేని బిడ్డలకు రక్షణ దయచేయండి దేవా. మారు మనసు లేని బిడ్డలకు మారు మనసును అనుగ్రహించండి దేవా. ఈనాడు బిడ్డలందరూ మీ సన్నిధిలో చేరి మిమ్మల్ని స్తుతించే వారిగా సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు మీ పరిచర్య చేస్తున్న బిడ్డలందరినీ మీరు దీవించండి దేవా. ఆత్మీయంగా బలపరచండి దేవా. ఉన్నతంగా మీ సేవలో వాడుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి. వారి సంఘాలను మీరు దీవించండి. ఆత్మీయంగా కట్టండి. సంఘ సరిహద్దులను విశాలపరచండి. వారి పరిచర్యలో అభివృద్ధిని కలిగించండి. వారికి మంచి ఆరోగ్యాన్ని ఇవ్వండి. అయ్యా, వారి కుటుంబాల చుట్టూ మీ దూతలను భద్రతగా ఉంచమని, కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. సువార్త ప్రకటిస్తున్న బిడ్డలను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. దీవించండి దేవా. వారి చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడమని, చక్కని క్షేమాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ప్రవ్వా, ఆర్థిక సమస్యలతోటి, అప్పుల భారాలతోటి నలిగిపోతున్న బిడ్డలందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. ఆశీర్వదించండి. వారి చేతి పనిని అభివృద్ధి పరచండి. కుటుంబంలో అక్కరలు, కొరతలు తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. గృహ నిర్మాణం విషయమై ఆర్థికంగా బాధపడుతున్న వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. మీ గొప్ప సహాయాన్ని అందించండి. గృహాలు లేక అద్దె ఇంట్లో ఉంటూ అద్దె కట్టుకోలేక బాధపడుతున్న వారి బాధను మీరు తీర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ప్రవ్వా, వివాహాల కొరకు ఎంతో
ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న ప్రియులనందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. ఏకాంగులను సంసారులుగా చేస్తానన్న వాగ్దానాన్ని ప్రతి బిడ్డ ఎడల సంపూర్ణంగా నెరవేర్చమని, బిడ్డల పక్షమున గొప్ప కార్యం జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ దినమున వివాహాలు జరుపుకుంటున్న వారందరినీ కూడా మీ చేతులుంచి ఆశీర్వదించండి దేవా. వారి దాంపత్య జీవితాన్ని మీరు దీవించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే ప్రవ్వా, ఇతర దేశాలలో నివాసం ఉంటున్న బిడ్డలందరినీ మీరు కాపాడండి దేవా. వారి పనులలో తోడుగా ఉండండి దేవా. ఒంటరిగా ఉంటుండగా వారితో మీరుండండి దేవా. బిడ్డల్ని ధైర్యపరచండి దేవా. కుటుంబ సభ్యులకు దూరంగా ఉంటూ జీవిస్తుండగా మీరెవరికి చక్కని క్షేమాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. చిన్న బిడ్డల్ని జ్ఞాపకం చేసుకోండి. యవ్వనస్తుల్ని మీరు ఆశీర్వదించండి. పెద్దవారిని, వృద్ధులని, ప్రతి ఒక్కరిని కూడా పేరు పేరున దీవించి ఆశీర్వదించమని, ఈ దినమంతా నీ బిడ్డలైన వారందరి చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడమని ప్రార్థిస్తూ, రిక్వెస్ట్ పెట్టిన బిడ్డల్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకొని మీ గొప్ప సహాయాన్ని వారికి అందించమని, ఇంతవరకు మా ప్రార్థనలు విని గొప్ప జవాబు ఇచ్చారని నమ్ముచూ స్తుతిస్తూ, ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి బిడ్డ ఎడల మీరే ఈ దినమున గొప్ప కార్యములను జరిగించమని, నన్ను నేను తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ మా ప్రభును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అతి మిక్కిలిగా ప్రతిమిలాడి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరుడా, దయచేసి మీ యొక్క ప్రార్థన అవసరతలు నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయండి. ఈనాడు మీ బాధ ఏమిటో, మీ కష్టం ఏమిటో, దేని గురించి మీరు చింత కలిగి దుఃఖిస్తున్నారో ప్రతిదీ నాకు వివరంగా తెలియజేసినట్లయితే నేను ప్రతిదినమే ఉదయకాలం మీ యొక్క ప్రార్థన విన్నపాలను ప్రభు పాదాల చెంత పెడుతున్నాను. దేవుడు తప్పకుండా మీకు జవాబునిస్తాడు. ఆయన మాట మీద విశ్వాసం ఉంచండి. ప్రియులారా, ఎవరైతే పడకల మీద లేవలేని స్థితిలో ఉంటున్నారో దయచేసి వారికి ఈ వాగ్దానం వినిపించండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ మాటల్ని బట్టి మీరు ఆత్మీయంగా ఆశీర్వదించబడినట్లయితే దీనిని మీరు లైక్ చేయండి. మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి. ప్రియులారా, ఇంతవరకు ప్రార్థనలో ఏకీభవించిన మిమ్మును, మీ కుటుంబాలను దేవుడు అత్యధికంగా ఆశీర్వదించి దీవించును కాక. మరలా రేపు మనమందరము కలుసుకొని దేవుని వాగ్దానాన్ని పొందుకొని ఆయనను స్తుతించుదాం. అంతవరకు ప్రభు కృప మనందరికీ తోడయుండి నడిపించి కాచి కాపాడి భద్రపరచునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.